కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఆ మావోయిస్టులు ఎవరైతే తలదాచుకున్నారో మొత్తం వారిని చుట్టుముట్టిన దళాలు మొత్తానికి ఏరివేత అణిచివేత దిశగా దళాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఒకవైపు నక్సలైట్లు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా బలగాలు మాత్రం శాంతి చర్చలకు, కేంద్ర ప్రభుత్వం మాత్రం శాంతి చర్చలకు అనుకూలంగా ఏమాత్రం స్పందించట్లేదు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి, మనతో వాళ్ళ పాటలు వినిపించడానికి అన్న చెప్పండి, ప్రస్తుత పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు? ప్రస్తుత పరిస్థితి అని అంటే ఇక్కడ దరిదాపు ఒక 6 నెలల కాలం నుంచి భారతదేశంలో ఒక మారణహోమం జరుగుతూ ఉన్నది. దీని మీద దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా ఇది జరుగుతున్నటువంటి మారణహోమము ఇది సరైనది కాదు, ఈ అనాగరికమైన చర్య అని చెప్పేసి అందరు గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా దాని గురించి మీరు ఒక పాట పాడితే ఏం పాట? ఈరోజు మధ్య భారతం మొత్తము శవాల గుట్టలతోటి నిండిపోతూ ఉన్నది. ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఎంతమంది తల్లిని పిల్లలు కాకుండా, పిల్లలు తల్లిలు కాకుండా మొత్తం గూడాలు మొత్తము అగాధమైపోయి ఈరోజు అడవిలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ కొండల్లో ఉన్నటువంటి ఆదివాసులు, ఈ నాగరికమైన వ్యవస్థకు మూల పురుషులైనటువంటి ఆదివాసులు ఈరోజు ఒక అగాధంలో కూరుకొని పోయినారు. అందుకని ఆ గుట్టలు కానీ ఈరోజు దండకారణ్యం కానీ రేలా రేలా రే రేలా రేలా రే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అడవి అంతా కూడా పచ్చటి అడవి ఎర్రగా మారిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అయితే ఈ దమనకాండ, ఈ అణిచివేత మధ్యలో నక్సలైట్లు క్రమక్రమంగా రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. అంటే నక్సలైట్ల బలం తగ్గిపోయిందా? కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో మావోయిస్టులు లేకుండా చేయాలనేది, ఆ ప్రయత్నం నెరవేరుతుందా? ఆ కేంద్ర ప్రభుత్వ దీక్ష అనేది వారు ఏదైతే పట్టుబట్టుకుని ఉన్నారో అది సాధ్యమవుతుంది అంటారా? నక్సలైట్లు లేకుండా చేయడం సాధ్యమవుతుందా? ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏదైతే దమనకాండ చేస్తూ ఉన్నదో, కేంద్రంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు కొత్తగా బీజేపీ మాట్లాడుతున్నదే కాదు, దీనికంటే వెంకటరావు మాట్లాడిండు, చెన్నారెడ్డి మాట్లాడిండు, ఇంకెంతోమంది మాట్లాడినారు. అయినా కానీ ఈ సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇది అణచివేయబడుతూ చనిపోతూ బతుకుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనాగరికమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. పేదరికం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అంటరానితనం ఉన్నది, మనిషికి గూడు లేదు, కూడు లేదు. అయినా కానీ ఈరోజు అణచివేత కొనసాగుతూ ఉన్నది. ఇది నరేంద్ర మోడీ కానీ ఇంకా వేరే ఇంకెంతమంది వచ్చినా కానీ ఇది ఆగిపోదు. ఎందుకు అని అంటే ఇది ఒక సమస్యతో పరిష్కారంతో కూడుకున్నటువంటి
ప్రభుత్వాలు చేస్తలేవు. మావోయిస్టుల పోరాటాన్ని ఆపేస్తామని చెప్పేసి అటు అమిత్ షా చెప్తా ఉన్నారు, బలగాలు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రజా సంఘాలు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఇది ఆపే పోరాటం కాదు, ఆకలి పోరాటం అంటా ఉన్నారు. మీరేమంటారు? ఒక పాట రూపంలో చెప్పాలంటే हमारा बस्तर सबसे सुंदर देखो देखो रे, देखो देखो रे, मेरा तो कस बस्तरिया आदिवासी रे, हम आदिवासी रे, हमारा बस्तर सबसे सुंदर देखो देखो रे, देखो देखो रे, मेरा तो कस बस्तरिया आदिवासी रे, हम आदिवासी रे, कोयल की कूकू अभियों की कर मेरी कोयल की गोदावरी इतिलाती बहती है, इतिलाती बहती है, इतिलाती बहती है, धरातल में सुंदर है अमर बस्तर रे, अमर बस्तर रे, हरा भरा जंगल है अमर बस्तर रे, अमर बस्तर रे, हमारा बस्तर सबसे सुंदर देखो देखो रे, देखो देखो रे, मेहनत कस बस्तरिया आदिवासी रे, हम आदिवासी रे. ఇట్లాంటి బస్తరు ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు ఈ మధ్య భారతం మీద బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ బలగాలు, కోబ్రా, డిఆర్జీ లాంటి వాళ్ళ బలగాలు కొన్ని వేల మందిని తీసుకొచ్చేసి దాని చుట్టూ ఎందుకు పెట్టినాయనంటే, మావోయిస్టులు ఒక పక్కన మావోయిస్టులు ఏమంటున్నారు, మేము చేసేది అన్యాయం అయితే, మేము చేసేది దుర్మార్గం అయితే రండి, దక్షిణ మొత్తం భారతావనిలో చేసినటువంటి దండకారణ్యంలో మేము ఏం చేస్తున్నాము, ఇన్ని దశాబ్దాలుగా మేము ఏం చేస్తున్నామో బయట ఉన్నటువంటి మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రజాస్వామ్యం అందరూ అడవికి రండి, అడవికి వచ్చిన రోజులు తిరిగిపోతే మేము ఏం చేసినాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కనేమో వీళ్ళు దాన్ని చుట్టుకొని వేల మందిని పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారంటే, ఆ మధ్య భారతంలో కొన్ని లక్షలాది విలువ చేసేటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపద దోసుకోవడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మధ్య భారతీయంలో ఏముందో మేము కళాకారులు ఒక పాట ద్వారా వినిపిస్తాం. దండకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఎందిరో ఓ రాజనా, దండకారణ్యం మీద ఓ రాజనా దండిగ బలగాలు ఎందిరో ఓ రాజనా, దండకారణ్యం మీద ఓ రాజనో దండిగ బలగాలు ఎందిరో ఈ రోజున, దండకారణ్యం మీద ఓ రాజనా దండిగ బలగాలు ఎందిరో ఓ రాజనా, మనమూల వాసులే ఈ దేశ బిడ్డలే, ఆదివాసి జాతినంత కక్షగట్టి చంపుతుంటే, అరే బుద్ధిజీవులైనా మనము ఓ రాజను చూసుకుంటూ ఎట్లా ఉందము నరమేధము, అరే దండాకారణ్యములోన ఓ రాజను దండిగ బలగాలు ఎందిరో ఈ రోజున, అరే ప్రాణ నష్టమా పాలని కాల్పుల విరమణ చేసి, శాంతి దర్పలం అరే శాంతి చరిత్రలకు మేము సిద్ధమంటూ పిలుపునిస్తే, అరే శాంతి చరిత్రలకు మేము సిద్ధమంటూ పిలుపునిస్తే, అరే యుద్ధానికి సవాలు శ్రీరి మోడీ చలు సంపుడే మా లక్ష్యమన్నరే ఓ రాజనా, దండకారణ్యంలోనా ఓ రాజనా దండిగ బలగాలు ఎందిరో ఓ రాజనా, అరే జల్ జంగల్ జమీను ఇజ్జతి అధికారముకై, జల్ జంగల్ జమీను ఇజ్జతి అధికారముకై, ఆ తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కొదిరు నిలిచి, ఆ తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కెదురు నిలిచి, ఆ యుద్ధములో ఒరుగుతున్నారు అడవి బిడ్డలు, సైన్యమయ్యి సాగుతున్నారు ఆదివాసులు, ఆ యుద్ధములో ఒరుగుతున్నారు అడవి బిడ్డలు, సైన్యమయ్యి సాగుతున్నారు ఆదివాసులు, దండాకారణ్యములోన అరే దండాకారణ్యములోన ఓ రాజనో దండిగ బలగాలు ఎందిరో ఈ రోజున.
పన్నరో ఈ రోజున అరే దండాకారణ్యం పైన ఓ రాజనో అంతిమ యుద్ధం చెందిరో ఈ రోజున అంతిమ యుద్ధము చెందిరో ఈ రోజున దండకారణ్యం మీద ఇన్ని దండిగా ఇన్ని బలగాలు ఎందుకు? ఏదైనా తప్పు చేస్తే కోర్టులు శిక్ష వేయాలి, కోర్టుల్లో విచారణ జరపాలి, కోర్టుకు పిలిపించి తనకు కేసులు అయితే కేసులు పెట్టి విచారణ జరపాలి, కానీ ప్రాణాలు తీసుకునేందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అసలు ఈ మావోయిస్టులు నక్సలైట్లు ప్రాణాలు పోతున్నా కూడా ఎందుకు ఉద్యమం వైపే ఉంటున్నారు, ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? ప్రజలకు సరైనటువంటి పరిష్కారము చూపిస్తలేదు ప్రభుత్వాలు. ఒక ప్రత్యామ్నాయంగా, ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వాలు విశ్వాసము చూపించడంలో, వాళ్ళ నమ్మకాన్ని కలిగించడంలో విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కుప్పలు కుప్పలుగా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ చనిపోతూ ఉంటే కనీసమైనటువంటి మానవత్వం లేకుండా, కనీసం రాజ్యాంగ చట్టం కిందనే ఈరోజు ఉద్యమాలు కానీ మేము ర్యాలీ చేసినాము. ప్రతి ఒక్కటి కూడా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం కిందనే మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు వాటి అనుసరంగానే మేము బతుకుతూ ఉన్నాము. దాని చట్టంలోనే మేము కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి హింస ఎందుకు చేస్తున్నదే ప్రధాన ప్రశ్న. ఈరోజు శాంతి చర్చల కమిటీ అని ఒకటి ఏర్పడ్డది. దానికి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు చైర్మన్గా ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు. అనేక మంది ఈరోజు బుద్ధిజీవులందరూ కలిసి వచ్చేసి ఒక శాంతి నెలకొల్పాలని దాంతో వచ్చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు కనీసమైనటువంటి దానికి స్పందన లేకుండా మేము ఛాలెంజ్ చేసినాము, హెచ్చరించినాము. ఆ హెచ్చరికనే మేము అమలు చేస్తామని చంపేస్తామని చెప్తా ఉన్నారు. అంటే సాధ్యమవుతుందా మావోయిస్టులు లేకుండా? ఏదైతే 2026 మార్చి 1 నాటికి మావోయిస్టుల రహిత భారతదేశం చేస్తాం అని ఏదైతే అమిత్ షా ప్రకటించిండో అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఈ భారతదేశంలో అంటరానితనం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, నిరక్షరాస్యత ఉన్నది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అట్లా ఉన్నప్పుడు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. నిజంగా ఈరోజు మావోయిస్టులు చనిపోతుండొచ్చు, నక్సల్ లేకుండా పోతుండొచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగం బతికే ఉంటుంది, ఆకలి చావులు బతికే ఉంటుంది, అంటరానితనం బతికే ఉంటుంది, అస్పృశ్యత బతికే ఉంటుంది, కులం బతికే ఉంటుంది. కులరహితమైనటువంటి సమాజం కోసం కొట్లాడుతున్న వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఇక్కడ కులం ఉంటుంది, కుల అగచాట్లు ఉంటాయి, మతం ఉంటుంది, మతం కింద చంపేస్తూ ఉంటారు. కానీ అయినా కానీ ఎక్కడ కూడా ఇది ఆగిపోదు. ఎందుకు అని అంటే ఈరోజు మధ్య భారతంలో పిల్లలను, తల్లులను, చిన్న చిన్న పిల్లలను తీసుకుపోయి చేస్తూ ఉన్నారు. కాల్పుల మోతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే బిడ్డో రాజన్న. కాల్పుల మోతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే కొడుకో రాజన్న. కాల్పుల మోతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే బిడ్డో రాజన్న. కాల్పుల మోతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే కొడుకో రాజన్న. తుపాకి తూటలతో కొడుకో రాజన్న, తూరుపు కల్లారబట్టే బిడ్డో రాజన్న. తుపాకి తూటలతో కొడుకో రాజన్న, తూరుపు కల్లారబట్టే కొడుకో రాజన్న. అడవి తల్లి గుండె నేడు మాయని గాయ మాయే, కాల్పుల మూతతోటి కొడుకో రాజన్న. ఉట్టి మీద దాసుకున్న బువ్వకుండ పగలగొట్టి ప్రాణబోలె పెంచుకున్న పసుల గొడ్ల చావబాదే. ప్రాణమోలె పెంచుకున్న పసుల గొడ్ల చావబాదే. పానమోలె పెంచుకున్న అరే పానమోలె పెంచుకున్న పసుల గొడ్ల చావబాదే. గంజులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి, గంజులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి, గంజులన్నీ విసిరేసి గింజలన్నీ పారబోసి. అయ్యో తుపాకులతో కాల్చుకుంటూ కొడుకో రాజన్న, మా బతుకు వాగం చేయబట్టే బిడ్డో రాజన్న. కాల్పుల మూతతోటి కొడుకో రాజన్న, కాల్పుల మూతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే బిడ్డో రాజన్న. కాల్పుల మూతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే కొడుకో రాజన్న. అయ్యో సిగలు బట్టి సెల్లమ్మల బరబర ఈడ్చుకొచ్చి అన్నలెక్కడున్నారు చెప్పరాని చెరలు పెట్టే. అన్నలెక్కడున్నారని చెప్పరాని చెరలు పెట్టి,
అట్లా కగార్ మీద దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. కానీ దేశం మొత్తం ఒక తాడి మీదకి వచ్చేసి ఈరోజు ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్తా ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు. మేము చంపేస్తాం, మేము కాల్ చేస్తామని చెప్పేసి ఈరోజు కర్యగుట్టను మొత్తం చుట్టుముట్టేసేసి ఒక భయానకమైనటువంటి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 100 ఎకరాలలో అడవి ఆగమైపోతే దేశం మొత్తం అదలాకుతలం అయిపోయింది. ఇక్కడ మొన్న 26 మందిని ఉగ్రవాదులు 26 మందిని చంపేస్తే దేశం మొత్తం అదలాకుతలం అయిపోయింది. కానీ ఆదివాసులు, నీడ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, జీవితం లేని వాళ్ళు, ఈ దేశ సంపదకు మూల వాసులైనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చంపేసినా కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు, మారణ హోమాన్ని ఆపట్లేదు. అందుకని ఆ కగారు మీద మేము రాసినటువంటి పాట వినిపిస్తాం. కగారు మీద ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో, అరే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే. చెల్లమ్మో ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే. ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే. చెల్లమ్మో ఉపాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే. నేను అంటూ సమాధాన్ ఆటా ప్రహారు కాగారంటూ చెల్లమ్మో సైనిక బలగాల దింపిండే చూడమ్మో ఈ దేశ బిడ్డల చంపుతుండే. చెల్లమ్మో సైనిక బలగాల దింపిండే చూడమ్మో యుద్ధం అంటుండే. కార్పొరేటు కంపెనీలకు కలిసా తంపల తాకట్టు పెట్టి చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండే. చూడమ్మో వాళ్ళ ఉనికి లేకుండా చేస్తుండే. చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండే. చూడమ్మో లేకుండా చేస్తుండే. ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే. చెల్లమ్మో ఉపాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే. అయ్యో గూడెము గుడిచలో తల్లి బడిలో పాలు దాగే పసి పిల్లల చెల్లమ్మో చుట్టుముట్టి కాల్చిండే. చూడమ్మో మావోయిస్టులంటుండే. చెల్లమ్మో చుట్టుముట్టి కాల్చిండే. చూడమ్మో మావోయిస్టులంటుండే. అడవి గూడము దారులల్లో నీళ్లు పారే సెలయేరుల్లా, అడవి గూడము దారులల్లో నీళ్లు పారే సెలయేరుల్లా చెల్లమ్మో నిత్యము నెత్తురు పారేనే. చూడమ్మోగా అడివే ఎర్రగా మారేనే. చెల్లమ్మో నిత్యము నెత్తురు మారేనే. చూడమ్మో అడవే ఎర్రగా మారేనే. చెల్లమ్మో నిత్యము నెత్తురు పారేనే. చూడమ్మోగా అడివే ఎర్రగా మారేనే. చెల్లమ్మో నిత్యము నెత్తురు పారిందే. చూడమ్మో అడవే ఎర్రగా మారిందే. ఆడాసారి కన్నా బిడ్డల కల్లా కట్టుకుందామంటే చెల్లమ్మో గుర్తులు చెరిపి వేసిందే. చూడమ్మో నెత్తురు ముద్దగా మార్చిందే. చెల్లమ్మో గుర్తులు చెరిపి వేసిందే. చూడమ్మో నెత్తురి ముద్దగా మార్చిందే. అత్తని అడవి గూడాల పైన మానవ రహిత బాంబులిడిచి చెల్లమ్మో మానవాళిని వన్య ప్రాణుల చూడమ్మో అంతము చెయ్యదలసిందే. చెల్లమ్మో మానవాళి ప్రాణాలపైన చూడమ్మో అంతము యుద్ధము చేస్తుండే. ఆపరేషన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే. చెల్లమ్మో ఉపాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే. రైట్. అంటే ఒకవైపు మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్తుంటే ప్రభుత్వం మాత్రం బలగాలనే ముందుకు తోస్తూ ఉంది. ఆ శాంతి చర్చలకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు వందల కొద్దీ మావోయిస్టులు ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజా సంఘాలు ఒకవైపు ఈ ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పేసి, ఎన్కౌంటర్లను ఆపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నది. ప్రజా కళాకారులు కూడా ఆ దిశగా పాట పాడుతూ ప్రజలందరూ కూడా ఈ డిమాండ్ ఏదైతే మావోయిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆపరేషన్ కగారు ఉందో దాన్ని ఆపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, హైదరాబాద్ తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.